ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక నా ట్రాన్స్ఫర్ లెటర్ విషయంలో మాత్రం మీ అమ్మ చెప్పిన సంతకం చేయకుండా ఆ లెటర్ని అడ్డంగా చించేసి వచ్చావు కదా. చించితే అదే ఎందుకు చించాలనిపించింది, చించేశాను. ఈ చెకోడి మాటలు చెప్పకే నా చెట్టి నాడు చెకోడి ముక్క. నీ మనసులో నా మీద నీకు లవ్ ఏదో పుట్టింది కాబట్టే అంత గట్టిగా ఆ లెటర్ని చించేశావు. డాంకీ ఎగ్గేం కాదు. నీ మీద నాకు లవ్వు లేదు, గివ్వు లేదు పకోడి బాబు. మరైతే ఆ పేపర్ ఎందుకు చింపావే నా చెకోడి పాప? ఒకసారి వదులు వదులు. ఇప్పుడు నేను పడిపోతుంటే నువ్వేం చేసావు? పడకుండా పట్టుకున్నా. ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఫైట్ చేసావు. ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు సడన్ గా ట్రాన్స్ఫర్ పైన ఎక్కడికో వెళ్ళిపోతే నన్ను ఇలా సేవ్ చేసేదెవరు? అందుకే నువ్వు 24/7 నాకు పర్సనల్ బాడీ గార్డ్ లా ఉంటావని చించేసా. అండర్స్టాండ్? యు ఆర్ మై ఓన్లీ పర్సనల్ బాడీ గార్డ్. అంతే. మనసు, మట్టి, లవ్వు, కొవ్వు అని ఎక్కువ ఊహించుకోగా. ఊహించుకోకు. అయ్యో, మనసులో ఏం లేదని చెప్పాను కదా. నేను మనసుతో ఎత్తుకోలేదే. మరి నేను నీ బాడీకి గార్డ్ని కదా. అంటే ఈ ప్రాపర్టీ మీద ఫుల్ ప్రొటెక్షన్ బాధ్యతలు, బరువులు అన్నీ నేనే చూసుకోవాలి కదా. అందుకే చెక్ చేసుకుంటున్నాను. దింపు దింపు. ఓ అదేంటే నువ్వు కింద పడితే నేను పట్టుకోవాలి గాని నువ్వే నా మీద పడ్డావు. మనసులో పడ్డావా, మనిషివే పడ్డావా, లేక మనసు మార్చుకుని పడ్డావా? ఎలా పడ్డావో చెప్పు. ఏయ్, ఎలా పడ్డానో కనిపించట్లేదా? నువ్వు నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పావు. కళ్ళు తిరగవా? ఓ నువ్వు నాకు పడ్డానికి ప్రకృతి ఈ విధంగా సహకరించిందన్నమాట. ఇరిటేట్ చేయమంటే బాగా చేస్తావు. ఓ జాగ్రత్త. ఇన్ని రోజులు నీ నీడలో ఉన్న నీ బేబీని నా బీబీగా నా అడుగుజాడల వైపు నడిపించేందుకు శ్రీకారం చుట్టేశానత్త. అఖిలమ్మా, ఆ మాయగాడు వెంకీ గురించి ఆలోచిస్తున్నావు కదూ? అవును బావుగారు. మన మ్యాగీ పాప ఎక్కడ వాడి మాయలో పడిపోతుందో అని భవిష్యత్తు ఊహించుకొని భయపడుతున్నావు కదూ? నిజమే బావుగారు. చూసావా అఖిలమ్మా, నేనన్నీ కరెక్ట్గా ఎలా చెప్పేస్తున్నాను? నిజమేమా అయ్యా? ఏమత్తయ్యా? అబ్బో అత్తయ్యా, లేవరా. ఏంట్రా నిజం? ఏంటి నిజం? కళ్ళ ముందు జరిగేది చూసి నా కడుపు మంట గురించి చెప్పడం గొప్ప కాదురా. కళ్ళ ముందు కనపడకుండా పోయిన నా కొడుకు గురించి ఎక్కడున్నాడో ఊహించి చెప్పండి. కనిపెట్టి చెప్పండి. అప్పుడు గొప్ప.
ఏంది? ఇది నిజమే అత్తయ్యా. బావగారు, ఆ, అఖిలమ్మ ఆ వెంకిగాడు నా ముందే అట్ట కాలరెగరేసుకొని తిరిగేదానికి కారణం నా కొడుకు నా కళ్ళ ముందు లేకపోవడమే. ఖచ్చితంగా వినయ్ వాడి గుప్పెట్లోనే ఉండాడు బావగారు. అందుకే చెల్లి కన్నీళ్లకి తల్లి బాధకి మధ్య నలిగిపోయి కనిపించేవాడు ఇప్పుడు నా ముందే కుప్పి గంతలేస్తుండాడు. వాడింటి మీద ఓ కన్నేసుంచమని చెప్పినాను కదా, ఏం చేస్తుండారో? ఒక కన్నేంటి అత్తయ్య, 4 కన్నేసి ఉంచాం. మరి ఏదైనా కనిపెట్టుండారా? కనిపెట్టడానికి ఆ కొంపల ఏముంది అత్తయ్య? ఆ వెంకీగాడ మన ఇంటి మీద వచ్చి పడ్డాడు. ఇక మిగిలింది ఆ వెంకీగాడి తల్లి చెల్లి. గుర్తొచ్చింది, ఆ విద్య ఫ్రెండ్ కూడా వచ్చుంటుంది. ఏంట్రా అన్నావో? అదేదో మళ్ళీ చెప్పు. ముందు నుండి అత్తయ్య. ఏహే, ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి. ఎవరా ఫ్రెండ్? మీరు చూసారా? చూద్దామని బాగా ట్రై చేశాం అత్తయ్య, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా బోర్కాలోనే ఉంటుంది అత్తయ్య. పేరు వసీమా అంట. అసలు మొహమే చూపించలేదు అత్తయ్య నాకు. అబ్బా! రే భద్రం, భద్రం, అత్తయ్య, ఆ బూర్కలో అమ్మాయి మొహం చూపించలేదంటే నా మొహం పగలగొట్టేమిటి అత్తయ్య? రేయ్, ఇన్ని రోజుల్లో వాళ్ళింటికి బుర్కాలో వచ్చిన ఫ్రెండ్ని ఎప్పుడైనా చూసుండారా? లేదత్తయ్య, అప్పుడు నేను చూస్తానంటే మావయ్య వద్దన్నాడు అత్తయ్య. అప్పుడే మీకు డౌట్ రావాలి కదా. డౌట్ రాలేదు సరే, మీకు ఇలా ఉండదని కనీసం నాకైనా చెప్పాలి కదా. వినయ్కి బుర్కా వేయించి ఆ ఇంట్లోనే దాచి మిమ్మల్ని ఎదవల్ని చేసినాడు కదరా వెంకిగాడు. నా మనవణ్ణి ఏం చేయలేక మీలో మీరే కొట్టుకుంటున్నారా? లేదు నాయనా, మీ మనవడి ఘనకార్యాలు, మీ కోడలి నక్కజిత్తుల ఉపాయాలు ఈడికి తట్టలేదేందా అని కొట్టినా. నా మనవడు కోడలు ఏం చేశారు? ఏం చేసినారా? నా ఇంట్లో నా కళ్ళ ముందున్న నా కొడుకుని మాయం చేసి మనకి తెలియకుండా ఆళ్ళింట్లోనే దాచి నాటకాలు ఆడుతుండారు. అలా నా కోడలు మనవడు ఎప్పటికీ చెయ్యరు. అయితే నీ నమ్మకం తప్పని, నా అనుమానం నిజమని నేనిప్పుడే నిరూపిస్తాను. పద పా. ఆగఖిల,